సో మహేష్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు. ఈవెన్ యువర్ హైట్ మ్యాచెస్ ఐ నో. సో రైట్ ఫ్రమ్ పోఖ్రీ ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో అ గ్రేట్ నేమ్. ఇట్ గాట్ అ గుడ్ నేమ్ ఫర్ యూ. సో ఎలా, హౌ వాజ్ ద జర్నీ కంప్లీట్లీ? ఎందుకు ఎక్కువ సినిమాలు మహేష్ గారితోనే మీకు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కడు అగైన్ ఖుషి రావటం వల్ల ఒక్కడు వచ్చింది. ఒక్కడు తర్వాత అతడు ఒక రకంగా త్రివిక్రమ్ గారికి అంటే ఒక రకంగా త్రివిక్రమ్ గారు చెప్పింది మహేష్ గారే. నేను అప్పుడు ఒక్కడు చేసి ఉన్నాను. ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి నేను చేసిన శివారెడ్డి అనే సీన్ ఉంటుంది కదా, షూట్ చేయడం ఏదో జరిగింది. అదే నచ్చకో లేకపోతే ఏదో సమ్ ఇష్యూ నేను చేశాను. అది లైక్ మహేష్ గారే చెప్పారు. అది ఐ డోంట్ నో అండి. అంటే హ్యాపీ ఆయన సినిమాలన్నీ వరుసగా చేయడం జరిగింది. ఒక్కడు, పోకిరి, అతడు. సో ఆయన జర్నీ మొత్తంలో కూడా నేను ఫ్రెండ్ రోలో ఏదోటి సినిమా, అన్ని సినిమాలు మొన్నటి వరకు కూడా గుంటూరు కారం వరకు కూడా చేయడం జరిగింది. రీజన్ అంటే పర్టికులర్గా ఏం లేదు, బట్ ఐమ్ దేర్. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించే అంటే రోల్ యాజ్ అ విలన్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్? ఫర్ మీ ఇప్పుడు నేను పొట్టేలను ఒక ఫిలిం చేస్తాను. దేర్ ఆర్ అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నచ్చే రోల్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి, టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీకు ఇప్పుడు కోట గారు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తీసుకున్నా కూడా ఒక 700 ఆడ్ ఫిలిమ్స్ చేసినా కూడా ప్రాబ్లీ అందులో 10% కూడా ఉండవు నచ్చినవి. అంటే నచ్చినవి అంటే ఫుల్గా పేరు వచ్చినవి. ఓకే, అంటే అదో ప్రాసెస్ జర్నీ, బట్ బాగా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కోట గారు చేసినాయి అంటే ఒక 50 ఉంటాయేమో అందులో, అంతకన్నా ఉండవు. సో అలాంటి రోల్స్ ఎదుగుతున్నాను నేను. ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఈ మధ్యకాలం నేను చేసిన దాంట్లో పొట్టేలను ఫిలిం చేశానండి. పొట్టేలను చేశాను. చాలా మంచి రోలు బాగా రాశాడు సాహిత్ అని చెప్పేసి. ఇంతకుముందు సవరణ ఫిలిం చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్ అంటే వీళ్ళ కొత్త డైరెక్టర్స్ కోసం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ థాట్గా వస్తారు, కొత్త రైటింగ్తో వస్తారు, మనం కొత్తగా ఉంటాం యాజ్ అన్ యాక్టర్గా అని వచ్చిన స్వార్థం. సో ఆ రకంగా పొట్టేలు అనేది నేను బాగా వెయిట్ చేస్తాను ఆ సినిమా రిలీజ్. అందులో మీ రోల్ ఎలా ఉంటుంది? నెగటివ్ రోల్ అండి. ఇట్స్ ఎ నెగటివ్ రోల్. చాలా సెంట్రల్ రోల్ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. నేను చాలా రోజుల తర్వాత అంటే మీకు ఉంటుంది కదా, కథ నడిపే రోల్ ఉంటుంది కదా, అంటే స్టోరీని ఇప్పుడు ఇష్కుంటుంది, స్టోరీ నడిపిన రోల్. విక్రమార్కుడు ఉంటుంది, రావాల్సిన టైంలో కరెక్ట్ టైంలో వస్తుంది. ఆర్యా 2 ఒక సర్టన్ టైం, ఒక 10 మీరు చెప్పిన రోల్స్ అన్ని, లక్ష్మీ కళ్యాణ్, తేజ గారిది కానీ. అంటే అలాగా ఇది కూడా నేను చేసిన వాటిలో ఇప్పటివరకు నేను చేసిన వాటిలో బెస్ట్ రోల్ అని నేను అనుకుంటున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. సో అజిత్ గారితో తెగింపు అన్న మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అజిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ క్యారెక్టర్ తాలూకా హౌ డు యూ ఫీల్? అజిత్ గారు అంటే నేను చేసిన పక్కన పెట్టేద్దాం అసలు రోలు. ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన. ఒక హీరో ఇలా ఉండొచ్చా అన్నట్టు ఉంటారు ఆయన. ఇంతకుముందు కిరీటం అన్న ఫిలిం చేశాను నేను తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిము అజిత్ గారి మెయిన్ విలన్. ఓకే, అది కిరీటం మలయాళం ఫిలిం, లాల్ సార్ ఫిలిం రీమేక్. అదే గర్దిష్ ఇన్ హిందీ, అన్ని రకాలుగా కూడా. సో మెయిన్ విలన్ చేశాను. అది కొంచెం యావరేజ్గా ఎలాగో ఆడింది. దెన్ ఈ ఫిల్మ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత, హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో. ఆయన ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ కిరీడంకి దీనికి 10 years పైన డిఫరెన్స్ ఉంది. మేము ఎక్కడ పుకెట్లోనే ఎక్కడో షూట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ సీలోకి వెళ్ళాలి, షిప్ ఏదో దాంట్లో షూట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళాం, సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళాలని. 4:30 చీకటిగా ఉంది. అజిత్ గారు, అజయ్ గారు ఎలా ఉన్నారు, ఈ స్పీక్స్ డీసెంట్ తెలుగు యాక్చువల్లీ, హౌ ఆర్ యూ అజయ్ గారు అన్న. నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్లీ చెప్పినా కూడా ఆయన నేను అంటున్నాను, ఎందుకు ఇంత పొద్దున్నే పిలిచారు అయితే అంటున్నాను. నేను అప్పుడప్పుడు రావాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు కమ్ షూట్ అనేది ఆయన జోక్ చేస్తున్నారు. ఆయన వచ్చి హగ్ ఇచ్చి ద వే హీ మీట్స్ అండ్ ఈ ట్రీట్స్ యూ లైక్, అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. సో ఎనీ టైం అజిత్ గారి సినిమా, అజిత్ గారితో హ్యూజ్ స్టార్. ఆయన సినిమా అంటే ఎప్పుడన్నా వెళ్ళి హ్యాపీగా చేసుకుని, ఇంక నేను ఏంటి అని కూడా అడగనండి. అది కూడా చెప్తున్నాను, కొంతమంది హీరోలు ఉన్నారు అసలు ఇది అది అని కూడా అడగను, నేను వెళ్ళి చేసుకుంటే వెళ్తాను. అందులో అజిత్ గారు ఒకరు. ప్లస్ ఆ రోల్ కూడా నాకు ఆ ఫుల్ లెంత్ రోలు తమిళ్లో కూడా నాకు కొంచెం మళ్ళీ జేమ్ రవి సినిమాలు కొంచెం ఒక రకంగా చాలా గ్యాప్తో తమిళ సినిమాలు చేయడానికి కూడా రీజన్ అయింది. అది హిట్ అయింది, మంచి హిట్ అయింది. తమిళ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు.
రైట్ యూర్ అండర్స్టాండింగ్. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ గ్లోబల్ అండి ఇప్పుడు. అంటే నేషనల్ లెవెల్లో వచ్చేసారు యాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం మలయాళం యాక్టర్స్ మనకు వచ్చి చేస్తున్నారు, మనం వెళ్ళి వేరే చోట వెళ్ళి చేస్తున్నాం. హిందీ యాక్టర్స్ ఇటు చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి విలన్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నారు అటు విలన్స్. సి థింగ్స్ ఆర్ చేంజింగ్. బాగుంది ఇప్పుడు. ప్రతి యాక్టర్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ వెళ్ళి చేయడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. అవును. నైస్. సో మీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లెట్ us సి దేవరా, పుష్ప 2, సరిపోదా శనివారం అగైన్ వివేక్ ఆత్రేయ నానిగారి ఫిలిం, అచ్చా, సింగం అజయ్ దేవ్, సింగం 3, పొట్టేల్. వెరీ నైస్. లైన్డ్ అప్ విత్ సమ్ స్ట్రాంగ్ మూవీ, వెరీ బిగ్ ఫిలిమ్స్ అండి. అన్ని కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ దెమ్ క్రియేట్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ యూ. మీరు హౌ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 10 years? నెక్స్ట్ 10 ఏళ్ళలో మిమ్మల్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ప్రాబబ్లీ సంథింగ్ ఇన్ ఫిలిమ్స్ ఓన్లీ. నాకు ఇది తప్పితే వేరేం తెలీదు. నా వేరే చేయాలని కూడా లేదు. సో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిలిమ్స్. యాక్టర్గా ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అనిపిస్తుంది. ఎందుకంటే సి ఐఎమ్ ఇప్పుడు నేను 45-46 అండి నాకు ఇప్పుడు. దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ మీకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ కూడా యూ గెట్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్లీ. యూ స్లోలీ కన్వర్టింగ్ ఇన్ టు ఫాదర్, బాబాయ్. దట్స్ వేర్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ద స్టోరీ ఉండే ప్లస్ క్యారెక్టర్స్ కానీ రకరకాల క్యారెక్టరైజేషన్స్ కానీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఐ థింక్ అసలు నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఎనీ టైమ్ 10 years అనే కాదు, 25 years ఆఫ్ కెరియర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ తర్వాత మళ్ళా ఇట్స్ అ ఫ్రెష్ బిగినింగ్ ప్రాబబ్లీ. ఫ్రెష్ బిగినింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిమ్స్లో ఉంటాను. సో మీరు మూవీస్లోనే కాదు వెబ్ సిరీస్లో కూడా యాక్టివ్గా ఇప్పుడు చాలా వాటిల్లో చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి వాట్ యూ థింక్ ఇస్ డిఫరెంట్? సి వర్క్ మోడ్ అంతా సేమే అండి. నేను మొన్న యక్షిని అని చేశాను. మొన్న రిలీజ్ అయిన హాట్స్టార్లో ఆర్కా ఆల్ ప్రొడ్యూస్ చేశారు. ఎఫర్ట్ వర్క్ మోడ్ అంతా కూడా సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. ప్లస్ మంచి క్వాలిటీ స్టఫ్తో చేస్తున్నారు వెబ్ సిరీస్ కూడా. ఇట్స్ నాట్ దట్ సినిమాలానే ఫ్యూచర్ అదే అండి. ఫ్యూచర్ ఈజ్ దేర్. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ ఇప్పటికే కరోనా వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకో 5 years తర్వాత రావాలి, కానీ ముందు వచ్చేసాం జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. అప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసిన ఆడియన్స్ అలవాటయ్యారు, సెట్ ఆఫ్ వరల్డ్ సినిమాకి అలవాటయ్యారు. మీకు మనీ హైస్ట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అసలు యాక్సెసిబుల్ ఉండే కాదు, అలాంటివి బాగా చూశారు. సో దే గాట్ యూస్ టు ఇట్. అండ్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ అండ్ వర్క్ వైజ్ ఎఫర్ట్ ఈజ్ సేమ్ ఎఫర్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫిలింకి దానికి. బట్ ఫ్యూచర్లో మీకు యాజ్ అన్ యాక్టర్గా మీకు బాగా టైం దొరుకుతుంది. అక్కడ మీకు ఒక 8 episodes ఉంటాయి వెబ్ సిరీస్ అంటే. ఫిలిం అంటే మీకు 2-3 scenes ఉంటాయి, అందులో ప్రాబ్లీ 1-2 scenesలో మీరు ప్రామినెంట్గా కనపడతారేమో. వెబ్ సిరీస్ అలా కాదు, మీకు టైం ఉంటుంది. యాజ్ అ క్యారెక్టర్ స్క్రీన్ టైం ఉంటుంది, క్యారెక్టర్ టైం ఉంటుంది. నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు, గ్రాడ్యువల్గా దాన్ని ఒక గ్రాఫ్ వేసుకోవచ్చు. అండ్ మచ్ టఫర్. వెబ్ సిరీస్ చేయడమే టఫర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే మీరు ఒక 8 episodes అంటే 840 minutes మీరు దగ్గర హోల్డ్ చేయాలి యాజ్ అన్ యాక్టర్, ఇంకా టఫ్. మీకు సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మీకు సో మెనీ థింగ్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి. ఎక్కడో క్యాన్వాస్ పెద్ద ఫిల్మ్స్ చేసేటప్పుడు అదర్ యాక్టర్స్ అండ్ ఆల్. ఇక్కడ అలా కాదు, మీరు పర్ఫామ్ చేస్తేనే యువర్ అరౌండ్. సో ఇట్స్ మచ్ టఫర్ దాన్ ఫిలిమ్స్.